వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసమైన ఇరిగేషన్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతోందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పీఎం లంక వద్ద 12.50 కోట్లతో చేపట్టే నల్లి క్రీక్ పనులకు ప్రభుత్వ విప్పు బొమ్మడి నాయకులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. మత్స్యకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి నిమ్మల చెప్పారు. స్కిల్ వర్సిటీ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ టైపింగ్ స్కిల్ను కాపాడాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాష్ట్ర ట్రైనింగ్ సంస్థ చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కంటోన్మెంట్లోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్ టీచింగ్తో పాటు సీనియర్ టైపింగ్ గురుకులాలతో ఈ సందర్భంగా సన్మానించారు. టైపింగ్ నైపుణ్యాన్ని ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మర్రి రాజశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం టైపింగ్ ఆవశ్యకతను గుర్తించి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును గోదావరి జిల్లా సాధన సమితి సభ్యులు కలిశారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా పేరుగా మార్పు చేయాలని కోరారు. గోదావరి బంధాన్ని సెంటిమెంటుగా గుర్తించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించి ఎమ్మెల్యే బాలరాజు గోదావరి సెంటిమెంటును గుర్తించి ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం పట్టణంలో 12వ వార్డుకి వచ్చిన మార్కాపూర్ ఇన్ఛార్జ్ అన్నా వెంకటరాంబాబు, నెల్లూరు పార్లమెంటు పరిశీలకులు జంకె వెంకటరెడ్డి లంకలకు గజమాలతో స్వాగతం పలికే వార్డు నాయకులు రైస్ మిల్లర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొత్తం సీఎంఆర్ అప్పగించినా కూడా రాష్ట్రంలో దాదాపు 400 మందికి, వనపర్తి జిల్లాలో 36 మంది రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించాలని సివిల్ సప్లై అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. గతంలో కెపాసిటీకి మించి కేటాయించి చేశారని, ఆలస్యమైన మొత్తం సీఎంఆర్ అప్పగించాలని, సీఎంఆర్ ఇచ్చాక డిఫాల్ట్ ఎందుకో సివిల్ సప్లై అధికారులు చెప్పాలని, సీఎంఆర్ ఇచ్చిన 2 ఏళ్ల తర్వాత 25% పెనాల్టీ, 12% వడ్డీ ఏ లెక్కన కట్టామని ప్రశ్నించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తిలో భారీ గంజాయి హెచ్ఐఎస్హెచ్ ఆయిల్తో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అరెస్టు చేశారు. 494 గ్రాముల హ్యాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నామని గురజ డీఎస్పీ తెలిపారు. వెల్దుర్తి మండలం కేంద్రంలో గ్రామ శివార్లోని కానావాగు వద్ద దాడి నిర్వహించారు పోలీసులు. ప్రకాశం జిల్లా మార్కాపూర్ పట్టణ కమల్ హైస్కూల్లో ట్రేడ్ ఎక్స్ పేరుతో విద్యార్థులకు రాణిజ రంగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ 100 స్టాల్స్ ఏర్పాటు చేసి వారు తయారు చేసిన ఐటమ్స్ అక్కడ అమ్మకాలకు ప్రారంభించారు. తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు స్టాల్స్లో ఫుడ్ ఐటమ్స్ కొనుగోలు చేసి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. చదువు ఒక్కటే కాకుండా విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కమలా విద్యా సంస్థ చైర్మన్ పి సింధుజా తెలిపారు. ఈ ట్రేడ్ ఎక్స్ ప్రోగ్రాం విద్యార్థుల్ని, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రతి ఏటా సొంత ఖర్చులతో ఓ కార్పొరేటర్ నిరాశ్రయులకు తీసుకెళ్లాలని, స్థానిక మన్నలను పొందాలన్నారు. గోషామహల్ నియోజకవర్గం మహారాజ్గంజ్లోని శ్రీ సావిత్రి కన్యా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను బేగం బజార్ కార్పొరేషన్ జీహెచ్సీ భద్రతా యాత్రకు పంపించారు. ప్రత్యేక బస్సులో 50 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను భద్రాచలం సీతారాముల దర్శనానికి తీసుకెళ్లారు. బేగం బజారు ప్రాంతంలో హమాలీ, కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న వారి పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారని, వారు కోరిన మేరకు గత 5 ఏళ్లుగా వారు కోరిన ప్రదేశాలకు విహారయాత్రలకు పంపిస్తున్నట్లు శంకర్ యాదవ్ వివరించారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు తంగెడ కృష్ణా నదిలో కాలుష్యపు తెప్పలు పేరుకుపోతున్నాయి. బ్లూ కలర్ నీటితో జిడ్డుగా తెప్పలు తేరుకుపోతున్నాయి.
తెప్పల నుంచి భరించరాని దుర్వాసన వెదజల్లుతోంది. మూసీ నది పరివాహక ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలు వ్యర్థాలు వదలడం వల్ల కలుషితమవుతున్నాయని స్థానికులు అంటున్నారు. స్థానిక పరిశ్రమలే ఇక్కడ వ్యర్థాలను వదిలివేస్తున్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానది నుంచి తంగెడ గ్రామంలోకి మంచినీటి సరఫరా జరుగుతోంది. నీరు కాలుష్యమైతే ప్రజారోగ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదిలో నీరు తాగిన పశుపక్షులు ఆరోగ్య బారిన పడుతున్నారని అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యం తెప్పను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇంటర్ అనంతరం ఉన్నత విద్యా అవకాశాలపై నానో సంస్థ కెరియర్ పేరుతో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో 40కి పైగా విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాన్ని నానో సంస్థ డైరెక్టర్లు శ్రీనివాసులు, శ్రీకృష్ణ చైతన్య, కోఆర్డినేటర్ రాఘవాచారి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ అనంతరం పలు రకాల కోర్సులు ఉన్నప్పటికీ విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసిన్, సాధారణ డిగ్రీల వరకే పరిమితం అవుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇతర కోర్సుల వివరాలు, ఆయా కోర్సులు పూర్తి చేసి ఏ రంగాల్లో రాణించవచ్చనే అంశాన్ని వివరించినట్లు చెప్పారు. ఆదివారం దుర్గమ్మ ఆలయ భక్తులతో కిటకిటలాడింది. అయ్యప్ప భక్తులు, భవానీ భక్తుల పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ ఈవో షినా నాయక్ స్వయంగా పర్యవేక్షించి సిబ్బందికి సూచనలు చేశారు. మహామండపం దిగువన లిఫ్ట్ మార్గం వద్ద క్యూలైన్లు పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు.